హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి అనేది పేద రైతుకు చుట్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులకు కలెక్టర్లకు సీఎం రేవంత్ సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈసారి దాదాపుగా 15 రోజుల ముందే ఋతుపవనాలు రావడం వల్ల ఋతుపవనాలు ముందుకు జరగడం వల్ల ఈరోజు కళ్ళాల్లో ఉన్న కొంత వ్యాధి నీళ్ళలో నడుచుకోవడం, కొన్ని దగ్గరగా అక్కడ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు రైతులకు చేరకపోవడం వల్ల రైతులు కొంత ఇబ్బందులు ఉన్నారని కొంత సమాచారం వస్తున్నది. అయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నేను అభినందిస్తున్నా. పోయిన సంవత్సరం 2022-23 కానీ 24-25-23-24 కానీ ఇప్పుడు 24-25లో మనం పోల్చినప్పుడు అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నులు వరి ధాన్యాన్ని సేకరణ చేయడం జరిగింది. ఇందులో దొడ్డు రకం 43 లక్షలు ఉంటే సన్న రకం దాదాపుగా 20 లక్షల పైగా సేకరించడం జరిగింది. 90% వరి ధాన్యం సేకరించిన ఈ 10%లో అకాల వర్షం వల్ల సీజన్ ముందుగానే రావడం వల్ల ప్రజలు ఊహించలేదు. మనకు కూడా కొంత వర్షాలు ముందుకు జరగడం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలలో సేకరణలో కొంత ఆలస్యం అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా రైతులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అందుకే ముందస్తు చర్యగా చేపట్టవలసిన చర్యల కోసం ఇది తీసుకున్నాం. ఇప్పటి వరకు మనం 64,50,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడానికి దాదాపుగా 14,949 కోట్ల రూపాయలు అవుతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 12,184 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతులకు చెల్లించడం జరిగింది. వితిన్ 48 అవర్స్ లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా రైతులకు వరి ధాన్యం సేకరించిన 48 గంటలలో నిధులు విడుదల చేయలేదు. ఈ రోజు మన ప్రభుత్వం, మన అధికారులు, మన శాఖకు సంబంధించిన మంత్రులు మెటిక్యులస్ గా పనిచేయడం వల్ల ఈ రోజు ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సంబరాలు అంబరానంటేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కోఆర్డినేషన్ సమావేశంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా జిల్లాలో జూన్ 2న జరుగుతున్న ఏర్పాట్లను డిప్యూటీ సీఎం సమీక్షించారు. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం, ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న జెండా వందనం, మార్చ్ పాస్ట్, ప్రసంగం, అధికారులకు మెడల్స్ పంపిణీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ప్రధానంగా హైదరాబాద్, ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో ఇన్ఛార్జి మంత్రులు ఢిల్లీలోని తెలంగాణ భవన్లోని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్షించారు. ఈసారి అవతరణ ఉత్సవాలకు రాష్ట్ర అతిథులుగా జపాన్ మేయర్, మిస్ వరల్డ్ విజేతలు హాజరై వేడుకలను తిలకించనున్నారని ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమిషన్ ముందుకు హాజరు కావాలని కేసీఆర్ యోచిస్తున్నారు. విచారణకు హాజరు కాకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో మాజీ సీఎం కేసీఆర్ చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సింగరేణి జాగృతి ఆవిర్భవించింది. సింగరేణి కార్మికులతో కవిత సమావేశమై చర్చించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందన్నారు. టీబీజీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామన్నారు. బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని కవిత స్పష్టం చేశారు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కోసం పనిచేస్తున్నాడని, అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక మాట కూడా మాట్లాడడం లేదన్నారు. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ తెలంగాణ పాలిటిక్స్లో సంచలనమైంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.
తండ్రి కుమార్తెల మధ్య మధ్యవర్తులు ఎందుకని ప్రశ్నించారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ రాబోతుందని జోస్యం చెప్పారు. అనంతరం తెలంగాణలో కవిత పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దేవుడయ్యారని, మరి ఇప్పుడు దయ్యం ఎలా అయ్యారంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో దేవుళ్ళు ఉన్నారా దయ్యాలు ఉన్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతాయి. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయ్యాలు ఉన్నాయి, దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు, ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకాయే, ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే, దేవుని పక్కన దయ్యాలు ఉంటే 12 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ల తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకు తోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరి అని మళ్ళీ అన్ని గ్రూపులు పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని డిసైడ్ అయినట్టు కనబడుతుంది. బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకు మించి కొత్త కనబడేది ఏముంది, కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం, ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీలు కలుస్తుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. నిజమైన ఎమర్జెన్సీని కాంగ్రెస్ పార్టీ విధించిన విషయాన్ని మర్చిపోయి ఖర్గే మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. జపాన్ వెనక్కి నెట్టి ఆర్థికంగా భారత్ ముందుకెళ్తుందన్నారు. 4వ స్థానానికి ఇండియా చేరుకుందన్నారు. ప్రజల్లో 3 పట్ల పెరిగిన ఆదరణ వాళ్లకు కనిపించడం లేదా అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు వారు 11 సంవత్సరాల మోదీ గారి పాలన పైన వారు అసమంజసమైనటువంటి అచ్చేదినటువంటి పీడకలగా అభివర్ణిస్తూ ఈ 11 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని దేశం ప్రపంచంలో తారాస్థాయికి తీసుకెళ్లేటువంటి మోదీ గారి పట్ల వారు ఏ రకంగా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారో అది స్పష్టమవుతున్నది. వారు మాట్లాడిన దాంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ, అచ్చేదిన్ పీడకల అంటూ వారు వ్యాఖ్యల్లో అభివర్ణించారు. నిజమైనటువంటి ప్రకటిత ఎమర్జెన్సీ మీ హయాంలోనే 75లో మీరు విధించినటువంటి ఎమర్జెన్సీ విషయాన్ని మర్చిపోయి ఆ రోజు మీడియా నిషేధము, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అధికారాన్ని కొనసాగించడానికి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఏ రకంగా చివరికి న్యాయ వ్యవస్థను కూడా కాల్దాసిన ఉదంతాలను మర్చిపోయి కేటీఆర్పై ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు ఎమ్మెల్యే పల్లా. ఈ కార్ రేసు వల్ల తెలంగాణ సంపదతో పాటు ఖ్యాతి పెరిగిందన్నారు. ప్రభుత్వంపై కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజశేఖరరెడ్డి అన్నారు. నిన్న ఏసీబీ నోటీసులు ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది తప్ప మరొకటి కాదు. స్పోర్ట్స్ లో గేమ్స్ లో ఇంటర్నేషనల్ గా ఈ కార్ రేస్ పెట్టడం వల్ల తెలంగాణ సంపద పెరగడం గానీ, తెలంగాణ విజిబిలిటీ పెరగడం గానీ, తెలంగాణ పేరు మోగడం గానీ జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం ఎక్కడుంది, హైదరాబాద్ ఎక్కడుంది అని చెప్పేసి ప్రపంచ ప్రజానీకానికి తెలిసింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ని పెంచడం గురించి, పొల్యూషన్ తగ్గించడం గురించి కూడా ప్రజానీకానికి ప్రపంచానికి తెలియవచ్చింది. అటువంటి దాన్ని చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని కాదని చెప్పేసి కావాలని చెప్పేసి ఏసీబీ తర్వాత కేసులు పెట్టడం జరిగింది. ఏసీబీ కేసులు మేడిగడ్డ బ్యారేజీ రిపోర్టుపై ఎల్ఐటీ సంచలన లేఖ విడుదల చేసింది. సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండానే బ్యారేజీ ఫెయిల్ అయిందని ఎలా నిర్ణయించారని ఎల్ఐటీ ప్రశ్నించింది. క్వాలిటీ కంట్రోల్ పాటించలేదనే ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌటింగ్ కారణంగా పరీక్షలు చేయలేదని ఎన్డీఎస్సీ నివేదికలు పలుచోట్ల స్పష్టం చేసింది. అలాంటప్పుడు బ్యారేజీ ఫెయిల్ అయిందని ఎలా నిర్ణయిస్తారని ఎల్ఐటీ ఏ ప్రాతిపదికన బ్యారేజీ విఫలమైందని నివేదిక ఇచ్చారని నిలదీసింది.
ప్రాణ సమానమైన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం అంటూ కడప మహానాడులో అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ఆరంభించారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహిస్తున్నామని, దేవుని కడపలో జరిగే మహానాడు చరిత్ర సృష్టించబోతుందన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు 7 స్థానాలు గెలిచి సత్తా చాటమని, ఈసారి ఇంకాస్త కష్టపడితే 10కి 10 స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు, ఆశయాలు పండించే జీవన. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి తాను నిత్య విద్యార్థిగా ఉంటానన్న చంద్రబాబు ఒక సైనికుడిలా నిరంతరం పోరాటం చేస్తారని తెలిపారు. తన ఆయుధం ప్రజలనని, ఆకాశమే హద్దుగా పనిచేస్తారని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తల దృఢ సంకల్పమే మహానాడు జయప్రదం అవుతుందన్నారు. టీడీపీ ఒక విజన్తో పనిచేస్తుందన్నారు. రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే. నేను కూడా అనేక సార్లు చెప్పాను, నేను నిత్య విద్యార్థిగా ఉంటా, ప్రతిరోజు నేర్చుకుంటా. నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అనునిత్యం చెప్తున్నా. ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది. ఉదయం నుంచి మీ ఉత్సాహం చూస్తే వర్షాలు పడుతున్నాయి. చాలా మంది అనుకున్నారు ఎట్లొస్తారంటే మీ దృఢ సంకల్పం, వర్షం పడినా, వరదలు వచ్చినా, ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని మీరందరూ మొదటగా బీసీలను గుర్తించిన పార్టీ టీడీపీని అన్నారు. సామాజిక న్యాయవాదికి నాంది పలికింది టీడీపీని అన్నారు. 40 ఏళ్ల క్రితమే బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించామన్న చంద్రబాబు టీడీపీని చూసి దేశంలో మిగతా రాజకీయ పార్టీలు బహుజనులకు అవకాశాలు కల్పించాయని గుర్తు చేశారు. అట్టడుగు వర్గాలకు అధికారంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది మనమే. 40 ఏళ్లకు ముందు బీసీలని రాజకీయ అధికారంలో భాగస్వాములు చేశాం. ఇదే తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా మార్చింది. తర్వాత కాలంలో దేశంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను గుర్తించే పరిస్థితికి వచ్చారు. సంస్థాగతంగా దేశంలోనే ఒక బలమైన పార్టీ మన పార్టీ. ఎత్తిన జెండా దించకుండా పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు మంత్రి లోకేష్. కార్యకర్తలే పార్టీకి బలం, బలగమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు. పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. తెలుగుదేశ కార్యకర్తలారా కదలి రండి, తెలుగుదేశ కార్యకర్తలారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. సినిమా హాళ్లలో ధరలపై విచారణ జరపాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు మంత్రి దుర్గేష్తో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. సినిమా హాళ్ల బంద్ నిర్ణయంపై సైతం విచారణ జరిపించాలని ఆదేశించారు. సినిమా హాల్లో స్నాక్స్, డ్రింక్స్ ధరలపై విచారణకు ఆదేశించారు.
సినిమా హాళ్లలో స్నాక్స్ డ్రింక్స్ ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అభిప్రాయం అభినందనీయమన్నారు నిర్మాత దిల్ రాజు. ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని పవన్ స్పష్టం చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు కోసం వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. వీటిపై స్పందిస్తూ దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా నోట్ విడుదల చేశారు. రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణపై పార్టీ అధిష్టానం చర్యలకు దిగింది. సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇక రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంతో అత్తి సత్యనారాయణ భాగస్వామి అని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు నిజమా కాదా అనేది నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది అధిష్టానం. గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. చంపిన వారు చనిపోయిన వారు ఇద్దరు టీడీపీ నేతలే. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పామన్నారు. జూలకంటి అనుచరులు హత్యలు చేస్తే పిన్నెలిపై కేసులు పెడతారా అంటూ నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెలి బ్రదర్స్పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు. రోజు పరాకాష్ట మన పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు అంటే రెండు వర్గాలు కూడా గుండ్లపాడు గ్రామంలో ఇద్దరు టీడీపీకి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఏ విధంగా కూడా ఒక డబుల్ మర్డర్ కి దారి తీస్తుందో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో, చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే చనిపోయిన వారికి మరియు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి, బంధుత్వం లేదని. గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆలా రామకృష్ణారెడ్డిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆర్కేను 127వ ముద్దాయిగా చేర్చిన సిఐడి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్ రాము నిర్వాకం వెలుగులోకి వచ్చింది. పేలుడు పదార్థాలు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు మిగతా వైద్యులకు మచ్చ తెచ్చేలా మావోయిస్టులకు పేలుడు పదార్థాలు అమ్ముతున్నాడు. కొంతకాలంగా క్వారీల పేరు చెప్పి మావోయిస్టులకు పేలుడు పదార్థాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు రామును అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రాము తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తమిళనాడు నుంచి పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేగింది. త్వరలోనే విడుదల కానున్న కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ మాయమైంది. అయితే సినిమాలో కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ ఇదేనని సమాచారం. దీంతో 24 ఫ్రేమ్స్ థ్యాంక్స్ అమ్మా. అన్నిట్లో నిలబడి ఒక ఆడదానివైనా ఒక మగవాళ్ళు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు. మీ అందరికీ నేను ఉంటాను లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి ఒక్క పాక్ ఆక్రమిత కశ్మీర్పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 1947లోనే పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పటేల్ సలహా ఇచ్చారని గుర్తు చేశారు ప్రధాని మోడీ. సర్దార్ సలహా విని ఉంటే భారత్లో ఉగ్రదాడుల పరంపర కనిపించేది కాదన్నారు. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి కూడా జరిగేదే కాదన్నారు. 75 ఏళ్లుగా ఉగ్రవాదం పెచ్చు మీరుతూనే ఉందన్నారు. 7 में जब मां भारती के टुकड़े हुए, कटनी चाहिए थी तो जंजीरें, लेकिन काट दी गई भुजाएं, देश के 3 टुकड़े कर दिए गए. और उसी रात पहला आतंकवादी हमला कश्मीर की धरती पर हुआ. मां भारती का एक हिस्सा आतंकवादियों के बलबूते पर, मुजाहिदों के नाम पर पाकिस्तान ने हड़प ले लिया. अगर उसी दिन इन मुजाहिदों को मौत के घाट उतार दिया गया होता और सरदार पटेल की इच्छा थी पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए, लेकिन सरदार साहब की बात मानी नहीं गई और ये मुजाहिदीन जो लहू चख गए थे वो सिलसिला 75 साल से चला है. पहलगाम में भी उसी का विकृत रूप था.
75 साल तक हम झेलते रहे हैं और पाकिस्तान के साथ जब युद्ध का नौबत आई, तीनों बार भारत की सैन्य शक्ति ने पाकिस्तान को धूल चटा दी। జమ్మూ కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ఒమర్ అబ్దుల్లా పదవీ కాలంలో సాధారణంగా వేసవి రాజధాని శ్రీనగర్ ఉంటుంది, ఇక శీతాకాల రాజధాని జమ్మూ ఉంటుంది. కానీ ఈసారి ఈ రెండింటికి భిన్నంగా తొలిసారి పహల్గామ్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. మే 7న జరిగిన ఈ దాడులకు సంబంధించి కొత్త ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఆ దాడులను ఆపరేషన్స్ రూమ్ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతులు పర్యవేక్షిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, ఒక సీనియర్ ఆర్మీ అధికారి యుద్ధ గదిలో ఉన్నట్లు చూపించే 2 కొత్త చిత్రాలు విడుదలయ్యాయి. మరో ఫోటోలో మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తెల్లవారుజామున 1:05 జనరల్ ద్వివేది, సీనియర్ అధికారి స్క్రీన్ చూస్తున్నట్లుగా ఉంది. ఆపరేషన్ సమయంలో రియల్ టైం అప్డేట్స్ చూస్తున్నారు. ఈ ఆపరేషన్లో ప్రిసైజ్డ్ గైడెడ్ బాంబులు, స్కాల్ప్, క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్స్ను ఫైటర్ జెట్స్ ద్వారా ప్రయోగించి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. మొత్తం 140 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1010 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో 1, ఏపీలో 4 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో 430, మహారాష్ట్రలో 210, ఢిల్లీలో 104 కేసులు, కర్ణాటకలో 1, మహారాష్ట్రలో 3, కేరళలో 2 మరణాలు సంభవించాయి. ఇక కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూశాయి. 2 రోజుల పాటు కొనసాగిన లాభాలకు తెరపడింది. నిఫ్టీ సూచి తిరిగి 24,850 స్థాయి దిగువకు పడిపోయింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన సెన్సెక్స్ చివరికి 624 పాయింట్ల నష్టంతో 81,551 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా 174 పాయింట్లు కోల్పోయి 24,826 వద్ద ముగిసింది.